సంక్రాంతి సంబరంగా చేసుకుంటారు కదండి. సంక్రాంతి తర్వాత ఏంటి కనుమ అంటే ఇంకా చికెను కక్క ముక్క తప్ప మనకి ఇంకేం గుర్తు రాదనుకుంటా. చికెన్తో పాటు ఈసారి లివర్ కూడా తెచ్చేసుకోండి. లివర్ని తెచ్చేసుకొని బాగా వాష్ చేసి ఒక ఆయిల్ వేసేసి ఆయిల్లోనే లివరు వాటర్ అంతా ఇంకిపోయేలాగా చేసేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా పసుపు ఉప్పు వేసేసి అది కూడా ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనకు కావాల్సిన మసాలాలు మీరు ఏవైతే తింటారో ఇష్టమైతే అల్లం వెల్లుల్లి వేసేసుకోండి. నేనైతే వేయలేదు. పసుపు ఉప్పు కారం అందులో వేసేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసాను అనమాట. బాగా ఉడికించేసుకుంటే మనకి లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వచ్చిన బంధువులు ఎవరైనా నొట్టూరేసుకొని ఆ కళ్ళు వెళ్ళబెట్టుకొని మరీ తింటారు. ఎందుకంటే అంత స్పైసీగా చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మావేలు బాబేలు వచ్చిన వాళ్ళు డ్రింక్ పుచ్చుకోక మానరు కదా. డ్రింక్ చేసే వాళ్ళకైతే సైడ్ డిష్ సూపర్గా ఉంటుంది. ఇంకా బ్యాచిలర్స్ అస్సలు వదలకండి, మిస్ అవ్వకండి ఈ రెసిపీని. అంత టేస్ట్గా ఉంటుంది. బ్యాచిలర్స్కి అయితే యమ్మీ ఫుడ్ అని చెప్పొచ్చు.